US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. యూపీడిపి స్కూల్లో చదువు లేనందున పిల్లల్ని బడి తాళం వేసినాము. మాకి ప్రతి సంవత్సరం 2023 సంవత్సరం నుండి ఎంఓ సార్ని కలిసి మేము పెద్దలు గ్రామస్తులు బడి తల్లిదండ్రులు అంతా తిరిగినా కూడా ఎంఈఓ సార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అందుకోసమే మేము తాళం వేసుకుంటున్నాము. మా రేపు నుంచి అయినా కూడా మా పిల్లల్ని ఎవరిని బడికి పంపించడం లేదు. మాకి ఏం చేస్తారు ప్రభుత్వము, మాకి 3 టీచర్లు కావాలని మేము వినిపించుకుంటాము. దయచేసి మా పైన మీరు 3 టీచర్లు పంపిస్తే మా పిల్లలకి బడి చెప్పడానికి అవసరం ఉంటుంది. లేకుంటే బడి చెప్పే నాతుడే లేడు. మా ఊర్లో ఏం చేసి మా ఎమ్మెల్యే చెప్పినా ఎవరికి చెప్పినా ఎంఈఓ సార్ పట్టించుకోవడం లేదు. అందుకోసం మా ఎంఈఓ సార్ను కూడా సస్పెండ్ చేయాలని మేమందరం ప్రజలందరూ తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులందరూ కోరుకుంటాము. దయచేసి మాకు ఎక్కడైనా ఏ ఊరు నుంచైనా మాకు 3 టీచర్లు పంపిస్తే మాకు బడి చెప్పడానికైనా మాకు విద్య వచ్చటానికైనా వస్తుందని మేము ఆశిస్తున్నాం. గత ప్రభుత్వంలో పై అధికారులకు కానీ చెప్పాము, స్కూలులో టీచర్లు లేరు, కొరత చాలా ఇబ్బంది ఉందని. అక్కడ పై అధికారులు కానీ ఎంఈఓ సార్ ఆంజనేయులు సార్ గారు చెప్పారు. అక్కడ టీచర్లు ఏమో కొరత ఉన్నారు చూడండి, అక్కడ ఏమో సరిచేసేటట్లు చూడండి అంటేనని చెప్పినా కానీ ఆయన సరే అన్నారు. కానీ ఇంతవరకైనా మాకు పిల్లలకి టీచర్లు పంపించలేదు. ఎందువల్ల అలా నిర్లక్ష్యం చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. గ్రామంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను అందరినీ తీసుకెళ్ళి అక్కడ వినతి పత్రం కానీ ఇచ్చాము. కానీ ఏది సరేలే అంటనని తీసుకున్నాడు, అక్కడ పెట్టుకున్నాడు. పంపిస్తామన్నారు కానీ ఎటువంటి స్పందన ఇంకా మాకు స్కూల్కి వచ్చిన పిల్లలకి ఇంతవరకు విద్య అనేది అసలు సరిగా అక్షరమాల అనే అక్షరాలు కొని అనే పదాలు కానీ రానట్లు ఉన్నాయి మా పిల్లలకి. ఎందువల్ల ఇలా చేస్తున్నారో మరి మాకే అర్థం కావట్లేదు. ప్రతిరోజు ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంది తల్లిదండ్రుల నుంచి. ఎందుకు ఇలా పిల్లలకి చదువు కానీ సరిగా రావట్లేదు అంటున్నానంటే, ఉన్న ఒక ప్రధానోపాధ్యాయుడు సురేష్ సార్ గారు ఆయన ఉన్నవారికి ఆయన అనుకున్నంత వరకు మనకి విద్య నేర్పుతున్నారు. కానీ ఇంకా 95 మంది ఉన్నారు కానీ ఆ పిల్లలకి అంతమందికి నేర్పాలంటే ఆయనకి ఎక్కడ టైం కుదరట్లేదు. కానీ ఎందుకో మరి ఎట్లనే కానీ మా స్కూల్కి ఖచ్చితంగా ఒక 3 టీచర్లని ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధానం చూసుకోవాలని ఇందు నుంచైనా మన ఎంఈఓ సార్ కానీ దయచేసి పిల్లల పైన జాలి చూపించి మన స్కూల్కి కందనాథ్ గ్రామంలో డిపిఈపి స్కూల్కి పంపించాలని కోరుతున్నాను. విద్య లేనివాడు వింత పశువుల కంటే హీనంగా ఉన్నారు మా పిల్లలు. ఎందువల్ల ఇలా చేస్తున్నారో ఎట్లైనా కానీ దయచేసి టీచర్లను పంపించాలని కోరుతున్నాను. కందనాథి గ్రామంలో మరి గత 3 నెలల నుంచి ఏకోపాధ్యాయ పాఠశాలగా కొనసాగుతూ ఉంది. ఈ పాఠశాలలో దాదాపు 95 మంది రోల్ ఉంది. డైలీ ప్రజెంట్ 80 మంది పైగా హాజరవుతూ ఉన్నారు. మరి గత 3 నెలల క్రితము ఒక మేడం గారు ఇన్ సర్వీస్ బీఈడి విషయంలో మరి పై చదువుల కోసం పోవడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏకోపాధ్యాయ పాఠశాలగా కొనసాగుతూ ఉంది. గతంలో కూడా ఇద్దరు టీచర్లు ఉన్నప్పుడు గత విద్యా సంవత్సరంలో నాడు నేడు పనులకు గాను నేను మరి అక్కడ పనులు చూసుకోవడానికి పోయినప్పుడు ఒకే ఉపాధ్యాయురాలతో కూడా ఇక్కడ కొనసాగించడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు పిల్లలు హాజరు శాతం ఎక్కువ ఉన్నందున మరి వాళ్లకు సక్రమంగా మేము న్యాయం చేయలేకపోతున్నాము. ఈ విషయం పైన చాలాసార్లు ఎంఈఓ సార్ దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. తల్లిదండ్రులు కూడా మరి ప్రజాప్రతినిధులతో కలిసి మరి విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎంఈఓ గారు మరి స్పందించలేకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఇప్పటి నుంచైనా మన పాఠశాలకు మరి ఉపాధ్యాయుల్ని పంపించి పిల్లలకు న్యాయం చేకూరే విధంగా చేయాలని నేను కోరుతా ఉన్నాను. మరి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మరి పాఠశాలలోన పిల్లలకు చదువు లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి తల్లిదండ్రులు నన్ను ప్రతిరోజు కూడా ఇదే వాళ్ళు వచ్చి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. మా పిల్లలకు చదువు సరిగా అవ్వడం లేదని. నేను నా స్థాయిలో వరకు నేను పని చేయగలను. మరి నేను చాలాసార్లు కూడా నేను పై అధికారులకు చెప్పుకున్నాను, మనకు టీచర్ల కొరత ఉందని. మరి సార్ వాళ్ళు ఇట్లనే దాటేస్తున్నారు. మరి ఇప్పుడు నేను కానీ మరి ఎంఈఓ సార్ గారు స్పందించి మన పాఠశాలకు ఉపాధ్యాయులు పంపించి విద్యార్థుల మరి చదువుకు మరి
పాటుపడతారని నేను కోరుకుంటూ ఉన్నాను. నా పేరు సురేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.